తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం ఇప్పుడైతే కనుక మళ్ళీ రేగింది. అసలు ఎలా చూడాలంటారు ఈ తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారాన్ని? కల్తీ లడ్డు చేశాడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడేమన్నా శుభ్రంగా మంచి నేతి తోటి చేస్తున్నాడు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. 2029లో కూడా చంద్రబాబు నాయుడు రావాలని. అయితే మొన్న కోర్టులో ఏం చెప్పారు, మొట్టికాయలు వేశారు లడ్డు విషయంలో. కానీ వీళ్ళు బయటకు వచ్చి ఏం చెప్తున్నారు, లడ్డు విషయంలో మేమే గెలిచాము, సుప్రీంకోర్టు మేమే గెలిచామని అంటుంది అని చెప్పి చెబుతున్నారు. మరి ఎలా చూడాలంటారు అసలు వీళ్ళు? అసలు కోర్టులో ఇచ్చిన నివేదిక వేరు, కానీ వీళ్ళు బయటకు వచ్చి మాకు క్లీన్ చిట్ ఇచ్చిందే, ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చేసింది, సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసింది, ప్రభుత్వాన్ని తప్పు ఉంది అని చెప్పి మాట్లాడటం ఎలా చూడాలంటారు? అసలుకి ప్రభుత్వం తప్పు ఎందుకుంటది? మీరు పిచ్చిగా చేశారు. అసలు పిచ్చిగా మీరు ఏం చేస్తున్నారు? అప్పుడు డాల్డా తోటి పామాయిల్ తోటి అసలు వాడకూడని పదార్థము తిరుమల వెంకటేశ్వర స్వామికి మీరు వాడారు అంటే అప్పుడే మీరు ఫెయిల్ అయిపోయారు. అసలు ప్రభుత్వం అనేది మీరు వైసీపీ ప్రభుత్వం అప్పుడే ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మొట్టికాయలు వేసినా కూడా మీరే బయటకు వచ్చి ఏం చెప్తున్నారు, లేదు లడ్డు సూపర్గా ఉందంట అని మీరే చెప్పుకుంటున్నారు. ఎందుకు చెప్పుకుంటున్నారు? బయటకు వచ్చి మిమ్మల్ని ఎక్కడ జనాలు ఊరుకోరో మళ్ళా అని చెప్పేసి, ప్రజల్లోకి రానిరో అని చెప్పేసి మీ ఉలికిని కాపాడుకోవటం కోసం మీరు ఇప్పుడు అలా ప్రయత్నం చేస్తున్నారు అంతే. నిజంగానే కల్తీ జరిగినట్టు మీకు ఏమన్నా అనిపించిందా అమ్మా? గతంలో బాగుందంటారా లడ్డు, ఇప్పుడు బాగుందంటారా? గతంలో చండాలంగా ఉంది లడ్డు. అసలు అంత గట్టిగా, అసలు లోపల అక్కడ కొన్నప్పుడే గట్టిగా అయిపోయేది లడ్డు. అసలు పిల్లలు కూడా తుంచి పెట్టినా కూడా తినేవాళ్ళు కాదు. అలాంటిది ఇప్పుడు లడ్డు అసలు 5 రోజులు ఉన్న పాత కాలంలో మేము చిన్నపిల్లలు అప్పుడు ఉన్న లడ్డు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంటుంది లడ్డు. లడ్డు విషయంలో అసలు మీరు ఇప్పుడు మాత్రం వంక పెట్టే పనే లేదు. నిజంగానే అంత క్వాలిటీ ఇంప్రూవ్ అయింది అనుకోవాలంటారా? బ్రహ్మాండంగా అసలు నేతితోనే చేస్తున్నారు లడ్డు. ఎందుకు రోజా కూడా మన తిరుమల లడ్డు కానీ అన్ని బాగున్నాయి అని చెప్పింది కదా మీడియాలో. రోజా మాట్లాడింది కదా, బాగా చేశారు, తిరుమలని బాగా చేశారు, లడ్డు బాగుంది, అన్ని బాగున్నాయి అని ఆమె చెప్పింది కదా. ఆమె నోటితో కూడా చెప్పింది కదా. మళ్ళీ ఇప్పుడు మన దొంగపేశారు అలా ఎట్ట చేస్తున్నారు వీళ్ళు బయటకు వచ్చి? ఏమీ లేదు, వీళ్ళ మీద ఏదో ఒకటి బురద చల్లాలి, నలుగురు ఏకమవుదామని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు రావటం తప్పితే అసలు అంతకు ముందు చేసిన మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి రానిచ్చుంటే అసలు అప్పుడు ఇంకోలాగుండేదేమో. కానీ అప్పుడు ఏమన్నా పరదాల చాటు నుండి వాళ్ళకున్న 5గురినే లోపలికి రానిచ్చి ఆయన పదవిని అంత హీనంగా చూశాడు. అదే ఇప్పుడు సీఎం గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, ఎంపీని, ప్రతి కార్యకర్తల దగ్గర అందరినీ ఆయన దగ్గరికి పిలిపించుకొని మాట్లాడుతున్నాడు. కాబట్టే ప్రజల్లో కూడా నమ్మకం వచ్చింది, ఆయన ఏదైనా చేస్తాడు అనేది. ఎమ్మెల్యేలకు కూడా భరోసాలు ఇస్తున్నాడు, మీరు ఇలా చెయ్యండి అని ఆయన సపోర్ట్గా అందరికీ చెప్తున్నాడు. అంత పెద్ద స్థాయి వ్యక్తి నాకెందుకని మేము కూర్చోలా. నీకు మళ్ళీ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పని చంద్రబాబు నాయుడు జీవితంలో చేయడు. పరదాల చాట్ ఆయన ఇప్పటికి కూడా పిల్లల దగ్గరికి వెళ్ళి, స్కూళ్ళకి వెళ్ళి, ఎక్కడికైనా సరే, మొన్న నగరిలో ఆమె నియోజకవర్గంలో కూడా తిరిగి ఎంత చక్కగా చెప్పి పిల్లల దగ్గరికి వెళ్ళి, స్కూల్స్ దగ్గరికి వెళ్ళి, మీరు కళ్ళున్నాయి చూస్తున్నారు కదా సీఎం చంద్రబాబు నాయుడు ఎలా పరిపాలిస్తున్నాడు అని. ఇంకా సిగ్గు లేకుండా 2029లో మన జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని చెప్పి మీరు ఎలా చెప్పుకుంటున్నారు వైసీపీ వాళ్ళు? మాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదమ్మా, ఇంకో సంవత్సరంలో నేను పాదయాత్రకు వస్తాను, అప్పుడే తెలుస్తాను మీ అందరి సంగతిని. నువ్వు పాదయాత్రకు వస్తే నీ వాళ్ళు నిన్ను ఆహ్వానిస్తారేమో కానీ ప్రజలైతే లేరయ్యా. ప్రజలు మన సీఎం చంద్రబాబు నాయుడు తట్టే ఉంటారు. ఆయన ఇంకా చెయ్యాలి, ఆయన చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి ఈ 2029లో కూడా ఆయనే సీఎం అవుతాడు. నువ్వు ఎంత తిరిగినా కూడా నువ్వు రావటానికైతే లేదు. ఎందుకు చెప్పమంటావా? నువ్వు చెల్లిని తల్లిని పక్కన పెట్టిన నీకు ఎవరు వచ్చి నీకు సపోర్ట్గా నీకు ఓట్లు వేస్తారని నువ్వు ప్రజల్లోకి వస్తున్నావో మాకైతే అర్థం కావట్లేదు. మీరేమో ఆ మాట అంటున్నారమ్మా, 18 నెలల కాలంలో పూర్తి వ్యతిరేకత వచ్చింది జగన్ ఏదైతే కనుక చంద్రబాబు నాయుడు గారి మీద అని అంటున్నారు కదా.
కదమ్మా మరి. వ్యతిరేకం అయితే ఏమీ రాలేదు. ఆయన దేవుణ్ణి చూసినట్టు చూస్తున్నారు. మీరు వ్యతిరేకం అని చెప్పి మీరు చెప్పుకొని మీ పేటీఎం బ్యాచ్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళ చేత మీరు పలికిచ్చే పలుకులే తప్పితే ఆయన్నిగా ఇక్కడ ఆంధ్రాలో కాదు, హైదరాబాద్లో కాదు, ఇతర దేశాల్లో కూడా ఆయన ఒక దేవుళ్లాగా కొలుస్తున్నారు. అసలు ఇంత తెలివి ఈయనకి ఎట్లా వచ్చింది? ఆ దేవుడు పంపించిన వ్యక్తిగా ఆయన్ని మేము కూడా కొలుసుకుంటున్నాం అంటే మీరు అర్థం చేసుకోండి. లేదమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే పూర్తిగా వ్యతిరేకత వచ్చింది, ప్రజలందరూ నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు, అందుకే నేను జనాల్లోకి వస్తాను, ఇంకొక సంవత్సరం ఆగితే తర్వాత సంవత్సరాల పాటు జనాల్లో పడి తిరుగుతాను నేను అంటున్నాడు కదమ్మా మరి. నిన్నే రాయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వే సీఎంగా ఉండని నిన్నెవరు కోరుకోలేదయ్యా. ఎవరికైనా పదవి మీద ఇది ఉంటది కాబట్టి నువ్వు బయటకు వచ్చి తిరగాలి, మళ్ళా తెచ్చుకోవాలి అని నువ్వు ఆలోచన ఇదైతే నీకు తప్పు కాకపోవచ్చు, కానీ ప్రజలైతే సిద్ధంగా లేరు నీకు ఓట్లేసి మళ్ళా ఆంధ్ర రాష్ట్రాన్ని ఊబిలో దించడానికి ఎవరు సిద్ధంగా లేరని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీరేమో ఆ మాట అంటున్నారమ్మా. జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ అంటుందంటే ఈ కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, మళ్ళీ వచ్చేది మేమే 2.0 పరిపాలన చూపిస్తాం అనే మాట గట్టిగా చెప్తున్నారు కదమ్మా మరి. పరిపాలన మీరు చూపించలేరండి. మీకు ఎన్నిసార్లు చెప్పుకున్నా మేము 2029లో మాత్రం సీఎం చంద్రబాబు నాయుడే. కాకపోతే మీరు తిరగాలి, మీ బాధ్యత ఉంది, మీరు తిరుగుతున్నారు, కానీ ప్రజల్లోకి వస్తే ఓటు వెయ్యాలి కదా, ఓటు వెయ్యాలి. అసలు ఆ ఓటు అనేది మీకు పడదని మేము కూడా శబ్దం చేసే చెప్తున్నాం. మీకు 2029లో ఈ 11 సీట్లు కూడా రావు, మిమ్మల్ని ప్రజల్లోకి కూడా రానియరు అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంకో విషయానికి వస్తే అమ్మా, మరి ఈ విషయం ఇవన్నీ ఒక ఎత్తున జరుగుతుంటే మరోవైపున అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు ఈ లడ్డు వ్యవహారంలో తప్పు చేశారు కాబట్టి ఆయనకు ఒంటి నిండా వాతలు పెట్టాలని చెప్పి మరి వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు, ఆ మాటలను ఎలా చూడాలంటారు? ఆయనకి ఎందుకు, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు మీరు వాతలు పెడతారు? మేం పెట్టాలి మీకు. తెలుగు ప్రజలు, తెలుగు మహిళలు, తెలుగుదేశంలో పనిచేసే వాళ్ళు, ఆంధ్రాలో ఉన్నవాళ్ళు అందరూ కలిసి మీకు పెట్టాలి మేము పెద్ద పెద్ద వాతలు. ఎందుకంటే మీరు చేసిన తప్పుకి పాపాలన్నీ, మీరు చేసే పాపాలకి మేము అనుభవిస్తున్నాం కాబట్టి మీకు పెట్టాలి మేము. అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడమాకండి. ఆ వయసుకి గౌరవిస్తే మంచిది. మేమేనాడు మీ జగన్మోహన్ రెడ్డిని పిచ్చి మాటలు ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మీ బ్యాచే అసలు ఎలాంటి బ్యాచ్ అంటే నోటికి ఏది వస్తే బూతులతోటి మాటకి మాట సమాధానం చెప్పడం ముందు నేర్చుకోవాలి. అది కాకుండా నోటికి వచ్చినట్టు బూతులు తిడితే మాత్రం మాకు నోరుంది, మేము తిట్టగలగం, మేము కూడా వదిలిపెట్టేదే లేదని మేము హెచ్చరిస్తున్నాం ఈసారి మాత్రం. మరి ఎందువల్ల అమ్మా వీళ్ళు మా పర్సనల్ గా టార్గెట్ చేయటం ఇలా, లేదంటే ఇంత వల్గర్ గా మాట్లాడటం ఎందువల్ల అనుకోవాలంటారు? ఎందుకంటే ఇంకా వాళ్ళు ఈ ప్రజల్లోకి ఇలా కూడా చెయ్యొచ్చు, ఏముంది పమ్మిని ఏదో అంటారు కదా, అలాంటివి చెయ్యొచ్చు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలంత పిచ్చోళ్ళు కాదు. మీ నోటుకొచ్చినట్టు మాట్లాడి నోటుకొచ్చినట్టు చేస్తే వీళ్ళు భయపడి పక్కకి వెళ్తారు అనుకోవటం అది మీ కళ. అర్థమవుతుందా? తెలుగుదేశంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా భయపడే వ్యక్తి అనేది ఇక్కడ ఎవ్వరూ లేరు. మీకు తగిన బుద్ధి చెప్పటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.